ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 299వ వీడియో. ఈరోజు చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న దేశం ఏది? రీసెంట్గా మనకు ఒక డాటా రిలీజ్ అయింది. వరల్డ్లో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ ఉన్న కంట్రీస్ యొక్క లిస్ట్ ఇచ్చారు. దాంట్లో టాప్లో ఉన్న కంట్రీ వచ్చేసి మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. యుఏఈ టాప్లో ఉంది. ఇది లేటెస్ట్ న్యూస్. ఇండియా ప్లేస్ వచ్చేసి మనం 26th ప్లేస్లో ఉన్నాం. ఈ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న కంట్రీస్లో మన ప్లేస్ 26. రిపోర్ట్ వచ్చేసి ఇచ్చింది మనకు స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల ఆవిష్కరించిన స్టంప్డ్ ఆత్మకథ ఏ క్రికెటర్కి చెందినది? రీసెంట్గా ఈ ఆటోబయోగ్రఫీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానికి చెందిన ఆటోబయోగ్రఫీ అండి ఇది. స్టంప్డ్ అనేది గుర్తుంచుకోండి, లేటెస్ట్ బుక్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, 2024లో బ్రిక్స్ కూటమిలో చేరిన దేశాలు ఇవి? లాస్ట్ ఇయర్లోనే మనకు బ్రిక్స్ కూటమి ఎక్స్పాండ్ కావడం జరిగింది. అంతకుముందు మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి ఈ కూటమిలో. ప్రజెంట్ దీంట్లో ఇంకా ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా కూడా చేరడం అనేది జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ అండి బ్రిక్స్ అనేది ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచంలో అతిపెద్ద రోబో మాల్ ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఇక్కడ మనకు చైనాలో ఏర్పాటు చేయబడింది ఈ రోబో మాల్. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ అన్ని రకాల రోబోలు అయితే అమ్మడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోబోలు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రోబో మాల్గా రికార్డు సృష్టించింది. క్వశ్చన్ నెంబర్ 5, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనరల్గా మనకు నేషనల్ యూత్ డే జనవరి 12కు ఉంటుంది, కానీ ఇది ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఒకటి ఉంది, గుర్తుంచుకోండి. ఇలా సిమిలర్గా ఉన్నప్పుడు ఏంటంటే క్వశ్చన్ అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మనం కన్ఫ్యూజ్ అయిపోయి నేషనల్కి ఇంటర్నేషనల్కి తేడా అనేది క్లారిటీ లేకుంటే రాంగ్ ఆన్సర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12న సెలబ్రేట్ చేసుకుంటాం, గుర్తుంచుకోండి. అదేమో జనవరి 12న వివేకానందుడి జయంతి ఏమో నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. ఇది ఇంటర్నేషనల్ యూత్ డే. దీని 2025 థీమ్ వచ్చేసి మనకి లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద SDGs అండ్ బియాండ్ అనేది మనకు థీమ్గా ఉందండి. 1998 ఆగస్టు 8 నుంచి 12 వరకు మనకు పోర్చుగల్ రాజధాని లిస్బన్ నగరంలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో ఏంటంటే యూత్ కోసం కొన్ని డిక్లరేషన్స్ అయితే ఆమోదించడం జరిగింది. దీన్నే మనం లిస్బన్ డిక్లరేషన్ అంటాం. ఇంకా అక్కడ నుంచి మనకి ఆగస్టు 12ని ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 6, అమెరికా ఇటీవల ఏ సంస్థను విదేశీ ఉగ్రవాద గ్రూప్గా గుర్తించింది? రీసెంట్గా USA మనకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ అండి, పాకిస్తాన్లో బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్నది BLA. ఈ BLA గ్రూప్ను అయితే రీసెంట్గా USA మనకు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్గా ఐడెంటిఫై చేసింది. ఏదైనా ఒక సంస్థను ప్రత్యేకంగా USA టెర్రరిస్ట్ గ్రూప్గా గుర్తించింది అంటే ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. మరి ఈ మధ్యలో మనకి పాకిస్తాన్లోని ఈ BLA అయితే అమెరికా విదేశీ ఉగ్రవాద గ్రూప్గా ఐడెంటిఫై చేసింది. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే అంటామండి. ప్రతి సంవత్సరం ఆగస్టు 13ను మనం ప్రపంచ అవయవ దాన దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే జాతీయ అవయవ దాన దినోత్సవం ఆగస్టు 3న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 8, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించిన ఆపరేషన్ ట్రేస్ ఉద్దేశం ఏమిటి? ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా మనకు ఆపరేషన్ ట్రేస్ అనే ప్రోగ్రాం తీసుకుంది. దీంట్లో ఏంటంటే తప్పిపోయినటువంటి బాలికలను కనుక్కొని ఇంటికి చేర్చడం అనేది ఈ ఆపరేషన్ ట్రేస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంది. క్వశ్చన్ నెంబర్ 9, దేశంలో అత్యధిక ఏనుగులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. మొత్తం 6,375 ఎలిఫెంట్స్ అయితే మనకు కర్ణాటకలో ఉన్నాయి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే ప్రోగ్రాం 1992లో తీసుకున్నాం, గుర్తుంచుకోండి. ఏనుగుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ ఇంకా సెకండ్ ప్లేస్లో మనకు అస్సాం ఉందండి. థర్డ్ ప్లేస్లో కేరళ ఉంది. ఆగస్టు 12ను ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ.
ఏ సంవత్సరం నిర్వహించే కామన్‌వెల్త్ క్రీడల కొరకు భారత్ బిడ్ దాఖలు చేయనుంది? 2030లో నిర్వహించే కామన్‌వెల్త్ గేమ్స్ కోసమైతే మనం బిడ్ దాఖలు చేయనున్నాం. 2036లో నిర్వహించే ఒలింపిక్స్ కోసం కూడా భారత్ ప్రయత్నాలు చేస్తుంది. ఇవి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇండియా ఎఫర్ట్ పెడుతుంది కాబట్టి ఏ గేమ్స్ మనం కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం, వేటికి బిడ్స్ దాఖలు చేస్తున్నాం అనే వాటి మీద మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. డెఫినెట్‌గా క్వెషన్స్ ఫోకస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ఇవి నేను మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన 10 ఇంపార్టెంట్ బిట్స్. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.